హలో ఫుడీస్, వెల్కమ్ టు అమ్మ వంటిల్లు. ఈరోజు స్పెషల్ చేప గ్రేవీ కర్రీ. ఇది గ్రేవీ కోసం కేజీ రూపాయలు 2 తీసుకొని ఆనియన్ పేస్ట్, టీ స్పూన్ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, చేరడ కారం, సరిపడా సాల్ట్ కారం వేసుకున్నాం. కారం కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అలాగే నేను సరిపడా వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా పట్టుకుంది, 2 చిన్న టమాటా, ఇప్పుడు ఆయిల్ పోసేద్దాం. 200 గ్రాములు ఆయిల్ పడుతుంది. కొంచెం గరం మసాలా వేస్తాను, 1 టీ స్పూన్ గరం మసాలా. చింతపండు పులుసు పోసి పెద్ద నారింజకాయ అంతా చింతపండు గుజ్జు తీసి పోసుకున్నాం. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోవాలి, పులుసులో సరిపోయిందా లేదా అనేది. ఓ 15 నిమిషాలు సిమ్లో వేస్తే, 10 నిమిషాలు హైలో పెట్టాలి, 15 నిమిషాలు సిమ్లో పెట్టి మీడియం మంట మీద సన్నన సెగ మీద ఉడకితే అయిపోద్ది. 15 నిమిషాలు సిమ్ వేసి ఎండు కొబ్బరిని, గసాలు, ఆవాలు దోరగా వేపుకొని పొడి పట్టే. ఈ పట్టుకున్న పొడి ఒక టీ స్పూన్ ఉంటుంది, స్పూను జల్లేస్తాను కొబ్బరి పొడి. కూర అయిపోయింది. ఇక గ్రేవీ, ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ. చూసారా ఎలా ఉందో? గ్రేవీ చిక్కగా